మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరికైనా కష్టం వస్తే అందరూ తనను గుర్తుంచుకోండి అంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలతో భేటీ అయిన జగన్ వారికి అండగా ఉంటారని తేల్చి చెప్పారు. ఇక రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. ప్రతి బుధ గురువారాల్లో కార్యకర్తలతో గడపనున్నట్లు వెల్లడించారు. రోజుకి 3-4 అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఎలాంటి కష్ట పరిస్థితుల్లోనైనా వైసీపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తాజాగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ భేటీలోనే జిల్లాల పర్యటనపై తన నిర్ణయాన్ని జగన్ ప్రకటించారు. సంక్రాంతి పండుగ తర్వాత నుంచి జిల్లాలో తాను పర్యటించనున్నట్లు వెల్లడించారు. ప్రతి బుధ గురువారాలు కార్యకర్తలతోనే గడపనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా పార్టీ బలోపేతానికి కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇందుకు రోజుకు 3-4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించే అవకాశం ఉంది. అలాగే ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఇలా కార్యకర్తల కోసం ఏకంగా తానే ముందుంటారని, కష్టం వస్తే తలుపు తట్టండని జగన్ అన్న మాట వైరల్ అవుతోంది.